శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ తొలేకాదశి శుభాకాంక్షలు. ఈరోజు మనం జొన్న పేలాలతో లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఒక పావు కప్పు జొన్నలు తీసుకున్నాను. ఇప్పుడు మనం వీటిని కొంచెం మరిగే వాటర్లో, బాయిల్ అయ్యే వాటర్లో వేసుకుందాం. చూసారా, వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, అందులో నేను ఈ జొన్నలు వేసాను. వాటర్లో వేసుకున్న తర్వాత ఒక 5 minutes మనం బాయిల్ చేసుకోవాలి. వీటిని కొంచెం బాయిల్ వచ్చే వరకు, ఒక ఉడుకు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ వచ్చేసింది కదా, నేను హైలో పెట్టి ఒక 2 minutes బాయిల్ చేశాను. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ ఏదైతే ఉందో అది మొత్తం తీసేసుకుందాం, వాటర్ స్ట్రెయిన్ చేసుకుందాం. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఈ రెసిపీ, చూద్దాం ఎలా వస్తుందో. వాటర్ అంతా స్ట్రెయిన్ అయిన తర్వాత మీరు ఏదైనా టవల్ ఆర్ పేపర్ మీద కానీ, లేకపోతే ఏదైనా కిచెన్ నాప్కిన్ మీద కానీ వేసి ఆరబెట్టుకోవాలి. నేను ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇవి కొంచెం పొడిగానే ఉన్నాయి, అయినా కూడా మనం ఫ్యాన్ కింద కానీ లేదు టిష్యూ మీద అయినా మీరు డ్రై చేసుకోవచ్చు. ఒక 1/2 hour లేదు 15 to 20 minutes దీన్ని డ్రై చేసుకుందాం. ఒక 15 minutes అయిన తర్వాత జొన్నలు ఇలా డ్రై అయిపోతాయి. స్టిక్ అవ్వట్లేదు, చూసారా, పూర్తిగా డ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని మనం ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ బాగా హీట్ చేసుకోవాలి. హీట్ చెక్ చేసుకోండి. హీట్ అయిన చూసారా, వేపర్ కనిపిస్తుందా మీకు? అప్పుడు ఈ జొన్నల్ని మనం ఇందులో వేసుకుందాం. వేసి లిడ్ పెట్టేసుకుందాం. హై పెట్టి, స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ పెట్టేసుకుందాం. ఒక 2 minutes అయిన తర్వాత ఇవి పాప్ అవుతాయి, పేలాల్లాగా పైకి పాప్ అవుతాయి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఒకవేళ మీరు నాన్ స్టిక్ పాడైపోతుంది అనుకుంటే ఏదైనా ఐరన్ కడాయిలో అయినా చేసుకోవచ్చు, ఐరన్ ప్యాన్లో. ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసేసుకుందాం. కొంచెం స్టవ్ ఫ్లేమ్ తగ్గించినా కూడా ఇవి పాప్ అవుతూనే ఉంటాయి, పేలుతూనే ఉంటాయి. అందుకే వీటిని పేలాలు అని అంటారు. అలాగే మళ్ళీ హీట్ చేసుకొని మిగతావి కూడా అందులో యాడ్ చేసుకుందాం. చూసారా ఎలా వచ్చాయో? వీటిలో ఇంకా జొన్నలు ఉన్నాయి, మనం వాటిని సపరేట్ చేసుకుందాం. చూసారా, పేలాలు అన్ని జొన్నలు వేస్తే ఎన్ని పేలాలు మాత్రమే వచ్చాయి. ఇవైతే పాప్ అవ్వలేదు, పేలాల్లాగా అవ్వలేదు. వాటిల్లో జొన్నలు ఏవైతే అయ్యాయో నేను వాటిని సపరేట్ చేసుకుంటున్నాను. దేవుడి ప్రసాదం వరకే కాబట్టి పెద్ద ఇబ్బంది లేదనుకోండి. ఇప్పుడు ఈ జొన్నల్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకుందాం.
ఫైన్ పౌడర్ లాగా చేసుకొని దాన్ని లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం. పౌడర్ అయిపోయింది కదా, ఇందులో నేను కొంచెం బెల్లం యాడ్ చేశాను. బెల్లం యాడ్ చేసుకొని ఇది లడ్డూలాగా చుట్టుకుందాం. ఇందులో బెల్లం క్వాంటిటీ మీరు పెంచుకోవచ్చు ఆర్ ఘీ అయినా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం నెయ్యి వేస్తే ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది లడ్డు. ఇలా అన్ని లడ్డూలు చేసుకొని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. జొన్న పేలాలతో లడ్డు రెడీ చేసుకున్నాం కదా, ఇది నైవేద్యంగా పెట్టుకుందాం. అలాగే నేను చక్కెర పొంగల్ చేస్తున్నాను. దానికి నేను ఒక గిన్నె తీసుకున్నాను. దాంట్లో ఒక హాఫ్ కప్ బెల్లం వేస్తున్నాను. మేము కొంచెం స్వీట్ తక్కువ తింటాము, సో నేను ఒక హాఫ్ కప్ బెల్లం తీసుకున్నాను. అలాగే 1 కప్ రైస్ బాయిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టుకొని మనం బాయిల్ చేసుకుందాం. ఈ స్టవ్ మీద పెట్టుకొని లోపల మనం వేసుకున్న బెల్లం అంతా కరిగేలాగా కలుపుకోవాలి. నేను పతంజలి వాళ్ళ బెల్లం తీసుకున్నాను. మీరు మామూలు బెల్లం ఏ బెల్లం అయినా వాడుకోవచ్చు. దీనిలో గార్నిషింగ్కి మనం ఎండు కొబ్బరి అండ్ జీడిపప్పు వాడతాం కదా చక్కెర పొంగల్కి, అవైతేనే బాగుంటాయి. నేను ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి చాలా ఫైన్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే జీడిపప్పు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. వీటిని కొంచెం ఘీ వేసుకొని 1 స్పూన్ ఘీలో ఫ్రై చేసుకోవాలి. బెల్లం అంతా కరిగిపోయింది కదా, ఇది కొంచెం పాకం రానివ్వాలి. ఇందులో ఇప్పుడు మనం 1 స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఒకసారి కలిపేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. జీడిపప్పు అండ్ ఎండు కొబ్బరి డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో యాడ్ చేసుకున్నాం. ఘీతో పాటు కలిపి నేను డ్రై ఫ్రూట్స్ బెల్లం పాకంలో వేసేస్తున్నాను. అలాగే 2 స్పూన్స్ ఘీ వేసుకుందాం. బెల్లంలో ఘీ చాలా మంచి టేస్ట్ అండ్ స్మెల్ కూడా ఇస్తుంది కదా. అలాగే నేను 1 కప్ రైస్ బాయిల్ చేసుకున్నాను. పాకం కొంచెం దగ్గర పడిన తర్వాత ఈ రైస్ ఇందులో యాడ్ చేసుకుందాం. రైస్ యాడ్ చేసేస్తున్నాను. మనం రైస్ కొంచెం పొడి పొడిలాడుతూ ఉడికించుకుంటే బాగుంటుంది. మరి ముద్దగా అయితే చక్కెర పొంగల్ కూడా ముద్దగా అయిపోతుంది. నేను ఇది పొడి పొడిగా చేసుకుంటాను. చక్కెర పొంగలి కొన్ని టెంపుల్స్లో వాటరీగా ఉంటుంది, అంటే ముద్దగా ఉంటుంది. కొన్ని టెంపుల్స్లో ఏమో పొడి పొడిలాడుతూ ఉంటుంది. నాకు అలా పొడి పొడిగా ఉంటేనే ఇష్టం. అందుకని నేను పాకం కొంచెం ముదురు పాకం రాణించిన తర్వాత ఈ రైస్ అనేది యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఒకసారి ఈ పాకం అండ్ రైస్ మొత్తం మనం కలిపేసుకుందాం.
దీనిలో పచ్చకర్పూరం ఉంటే చాలా బాగుంటుంది. పచ్చకర్పూరం మాకు దొరకదు, సో నేను పచ్చకర్పూరం వేయలేదు. అది వేస్తే ఇంకా చాలా బాగా టేస్ట్ వస్తుంది. నార్మల్గా టెంపుల్స్లో కంపల్సరీ పచ్చకర్పూరం వాడతారు. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. ఒక 5 మినిట్స్ కుక్ అవనిద్దాం. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత చూసారా, పాకం అంతా గట్టిపడిపోయింది కదా, రైస్ కూడా. దీనిలో ఇప్పుడు మళ్ళీ ఒక 2 స్పూన్స్ గీ యాడ్ చేస్తున్నాను నేను. పొంగలి, చక్కెర పొంగలైనా ఏ పొంగలైనా మీరు ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ బాగా వస్తుంది. ఇది ఒక 5 మినిట్స్ ఇట్లాగే పెట్టేసుకుందాం. 5 మినిట్స్ అయిన తర్వాత మన చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది. దీన్ని ఒకసారి కలిపేసుకుందాము. కిందది బెల్లం కదా, కింద అడుగంటుతుంది. సో ఒకసారి కలుపుకొని మనం దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. దీన్ని ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని నైవేద్యంగా దేవుడికి పెట్టుకోవచ్చు. చక్కెర పొంగల్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామని చెప్పాను కదా, చూసారా ఎంత యమ్మీ యమ్మీగా ఉందో. ఫ్రెండ్స్ చూసారు కదా, తొలి ఏకాదశి స్పెషల్ చక్కెర పొంగలి అండ్ జొన్న పిల్లలతో లడ్డు రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.